అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వైసీపీ ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆంక్షలు పెట్టారు. ఏదైతే వైసీపీ అన్నదాత పోరు నేపథ్యంలో కూడా అటు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా పోలీసులు 30 యాక్ట్ అమల్లో ఉందంటూ కూడా నోటీసులు జారీ చేసినప్పుడు ఈ నేపథ్యంలో అటు జిల్లాలో ఉన్నటువంటి పలువురు కీలక నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారిని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఎలా చూడాలి అసలు అన్నదాత పోరు కార్యక్రమాన్ని మీరు పిలుపునిస్తే పోలీసులు ఒక్కసారిగా 30 యాక్ట్ అమలు చేయడాన్ని ఎలా చూడాలి? నిజంగా ఒక దుర్మార్గపు పరిపాలన మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుందని దానికి ఇది పరాకాష్ట. ఒక రెడ్ బుక్ పరిపాలన, రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏదైతే జరుగుతుందని చెప్పి దానికి నిదర్శనం మరి ఈరోజు ఈ రైతు పోర్ ఏదైతే అన్నదాత పోర్ అనే దాన్ని అడ్డుకోవడం అనేది దానికి నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఇవాళ ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఈ ర్యాలీ చేస్తుంది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి కోసమో లేకుంటే మా సొంత సమస్యల కోసమో కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతన్నలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు రైతులందరూ కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు రైతులందరూ కూడా ఆత్మహత్య శరణమన్నట్టుగా ఈరోజు రైతులందరూ కూడా ఆ రకంగా ముందుకెళ్తున్నారు. ఈరోజు ఒక్క బస్తా యూరియా దొరకని పరిస్థితి ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే రైతులకు ఈ 16-17 నెలలుగా మరి పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఈరోజు చూస్తే రైతులందరూ కూడా ఈరోజు రోడ్లపైకి వచ్చి ఒక బస్తా యూరియా కోసం, మరి అదే కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఏంటంటే మరి బ్లాక్ మార్కెటింగ్కి ప్రోత్సహిస్తుంది. మరి ఈరోజు ఒక యూరియా బస్తా ధర 270 రూపాయలు ఉంటే అదే 500-600 రూపాయలు ఈరోజు బ్లాక్ మార్కెట్లో కొనే పరిస్థితి ఉంది రైతులు. మరి అదే కాకుండా ఈరోజు రైతులకు ఎక్కడ ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఉల్లిని తీసుకుంటే ఈరోజు ఎంత క్వింటాలు 200-300, మంచి ఉల్లిగడ్డ ఉంటే అది 500-600 రూపాయలు పలుకుతుంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఆనాడు ఉల్లిని రాష్ట్ర ప్రభుత్వము మరి క్వింటాలు 5,000 రూపాయల ప్రకారంగా కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేస్తూ మరి ఏదైతే మన మార్కెట్ యార్డ్ మన రైతు భరోసాకి ఇది రైతు బజార్ల ద్వారా క్వింటాలు 2,500 అంటే కిలో 25 రూపాయలకు మరి ప్రజలకు అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈరోజు చూస్తే మరి ఏదైతే ఉల్లిని ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనే పరిస్థితి లేదు. ఏదో మొన్న ఒత్తిడి వస్తే 1,200 రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పారు, కానీ మరి ఈనాటికి ఒక గడ్డ ఉల్లిని కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. అది కూడా 1,200 రూపాయలు. ఆ రైతుకు ఏ విధంగా గిట్టుబాటు అవుతుంది? రైతుకు 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయలు ఇస్తేనే మరి ఆ రైతుకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉంది. మరి ఆ పరిస్థితిలో మరి అదే కాకుండా ఈరోజు రైతులకు ఎక్కడ కూడా ఇన్పుట్ సబ్సిడీ రాని పరిస్థితి, రైతులకు ఎక్కడ ఏదైతే రైతుకు ఇన్పుట్ సబ్సిడీ రాని పరిస్థితి, ఇన్సూరెన్స్ రాని పరిస్థితి, ఈ రకంగా అన్ని రకాలుగా ఈరోజు రైతన్నలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అందుకు దానికి అండగా ఉండాలి, రైతులకు అండగా ఉండాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో సుమారుగా 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి రైతు సుభిక్షంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటేనే ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారని చెప్పి నమ్మిన సిద్ధాంతంతోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే అన్నదాతకు పోరని చెప్పి ఒక శాంతియుత మార్గంలో, ఎక్కడ కూడా నిరసన లేకోకుండా శాంతియుత మార్గంలో మరి ఏదైతే ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్లో మరి వినతి పత్రం సమర్పించాలి. దాన్ని కూడా అడ్డుకుంటూ మరి ఈరోజు ఈ ప్రభుత్వము మరి అర్ధరాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేలాది మంది నాయకులను, కార్యకర్తలను ఈరోజు నోటీసులు ఇచ్చేసి 30 యాక్ట్ ఉంది, మీరు ఈ ర్యాలీ చేసేదానికి వీలు లేదు అని చెప్పి ఈరోజు ఆంక్షలు పెట్టడము ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి తెలుగుదేశం పార్టీకి 30 యాక్ట్ వర్తించదు. ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా వేలాది మంది వాళ్ళు తరలి రావచ్చు. మరి గతంలోనే మనం చూసాం
ఈ కడప నగరంలోనే 30 యాక్ట్ అమలు ఉన్నా కూడా మరి ఆ రోజు ఒక ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ఒక జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉంటే 30 యాక్ట్ ఉందని చెప్పినా కూడా వందలాది మందితో మరి ఇక్కడ శాసనసభ్యురాలు అక్కడికి వెళ్ళడం అనేది ఎంతవరకు సమంజసం? మరి వాళ్ళ మీద ఏమీ కేసులు లేవు, వాళ్ళ మీద 30 యాక్ట్ ఇంప్లిమెంట్ కాదు. మరి ఈరోజు రేపు అక్కడ అనంతపురంలో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు, కొన్ని లక్షల మంది వస్తారంట. మరి వాళ్లకు 30 యాక్ట్ లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా కార్యక్రమం చేస్తే మరి అక్కడ 30 యాక్ట్ అమలు ఉంటుంది. మరి వాళ్ళు మరి అక్కడ ప్రజల సమస్యలు కానీ మరి రైతుల సమస్యలు కానీ మరి దాన్ని గళమిప్పితే వాళ్ళ మీద కేసులు. మరి ఇవాళ ఒకటే మేము చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏదైతే మేము చెప్పుకున్న మాట ప్రకారంగానే మా నాయకుడు చెప్పిన మాట ప్రకారంగానే మరి ఈ రైతన్నల పోరు జరుగుతుంది, ఖచ్చితంగా ర్యాలీ జరుగుతుంది. మేము శాంతియుత మార్గంలో మేము ర్యాలీ చేస్తాం, పోయి ఆర్డీఓ ఆఫీస్కి మరి ఈ రాష్ట్రం అవలంబిస్తున్న విధానాలు మరి రైతులు పడుతున్న ఇబ్బందులు మరి ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా యూరియా సరఫరా చేసేటట్టు విధంగా మరి ఈ ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. మరి ఆ విజ్ఞప్తిని మరి ఆర్డీఓ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. అందుకే మరి ఈరోజు రైతు పోరు చేస్తున్నామని చెప్పి తెలిసి ఆగమేఘాల మీద ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవరాత్రి రిలీజ్ చేయడం జరిగింది. సుమారుగా 17,000 టన్నుల యూరియాని మరి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. వెంటనే మరి ఆ యూరియాని దిగుమతి చేసుకోవాలని చెప్పి ఒక జీవోని అర్ధరాత్రి ఆగమేఘాల మీద విడుదల చేయడం జరిగింది. మరి ఇదే మేము చెప్పేది, ఇది ముందు జాగ్రత్త చర్యగా ఎందుకు తీసుకోలేదు? మీరు రైతులు ఇబ్బందులు పడుతున్నది మీకు తెలియడం లేదా? మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఆ రైతులను అవహేళన చేసే విధంగా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు క్యూలో నిలబడుకుంటూ ఉంటే దాన్ని బఫే భోజనాలతో మరి కంపేర్ చేయడం ఎంతవరకు సమంజసము? అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రైతు కాదా? ఒక రైతు బిడ్డ కాదా? ఈ వ్యవసాయ మంత్రి అసలు రైతాంగం తెలుసా? ఈ వ్యవసాయ శాఖ మంత్రికి అసలు రైతు బిడ్డ అతను? మరి అలాంటి వ్యక్తి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా పెట్టడం అనేది మన దుర్మార్గం, మన కర్మ, ఈ రాష్ట్ర ప్రజల కర్మ. అతను ఈ రైతుల సమస్యలు తెలియని వ్యక్తి ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన మంత్రి. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే గతంలోనే మనం చూసాం, వ్యవసాయం దండగా అని చెప్పిన ముఖ్యమంత్రి మరి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర కర్మ ఏమంటే మనకి ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండారు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో నుంచి కూడా రైతు పక్షపాతిగానే ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడిగా నిలబడ్డాడు. తర్వాత ఆయన అడుగుజాడలను నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవసాయ రంగాల్లో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలు, మరి రైతు భరోసా కేంద్రాలు ప్రతి 2,000 జనాభా ఉండే ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి మరి రైతులను చేయి పట్టుకుని నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి విత్తనం నుంచి మరి వాళ్ళు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లభించినంత వరకు కూడా ఆ రైతు భరోసా కేంద్రాలు పనిచేశాయి. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? మరి ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా మూతపడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గ్రామాల్లో అంతా కూడా కొన్ని చోట్ల ఎత్తేసారు, రైతు భరోసా కేంద్రాలు ఎత్తేసారు, అన్ని చోట్లకు నిర్వీర్యం చేశారు. మరి అందుకే మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా మేలుకొల్పుకొని ఖచ్చితంగా రైతులకు ఎరువులు అందించాలి, యూరియా అందించాలి, వాళ్లకు అన్ని పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి కూడా మా ప్రధానమైన డిమాండ్. అంటే ప్రధానంగా యూరియా కొరత ఎక్కడా లేదు. అయితే యూరియా కొరత లేని నేపథ్యంలో ఈ వైసీపీ శ్రేణులు కావాలనే ఈ విధంగా అర్ధాంతం చేస్తున్నటువంటి ఆరోపణలు మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. మరోవైపు నిన్న చూస్తే పులివెందల్లో ప్రధానంగా చీనీ రైతులు కూడా గిట్టుబాటు ధర లేదంటూ రైతులు కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి అంటారు? ఖచ్చితంగా ఇదే చెప్పాను కదా, ఇప్పుడు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గతంలో చీనీ రైతులకు కోసము 30,000 నుంచి ₹1,00,000 టన్ను పలుకుతే ఈరోజు ఎంత ఉంది? 10,000, 12,000 రూపాయలు చీనీ టన్ను. అంటే రైతు ఏ విధంగా ముందుకు వస్తాడు చెప్పండి? ఈ రకంగా ఎక్కడ యూరియా కొరత లేదని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు పత్రికలు వస్తున్నది బారులు నిలబడి ఉన్న రైతులు ఎక్కడది? ఏ ప్రాంతంలో అది కనిపించడం లేదా? ఈరోజు ముఖ్యమంత్రికి కానీ ఈరోజు ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో పెద్దలకు కనిపించడం లేదా? మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఎందుకున్నాడో తెలియదు, మరి ఆయన రాజకీయాల్లో ఎందుకు వచ్చాడో తెలియదు. మరి నేను ఎమ్మెల్యే గెలవాలని ఆయన కోరిక ఉన్నింది, ఎమ్మెల్యేగా అయ్యాడు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత
మరి ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఏదైనా మాట్లాడుతున్నాడా? ఈరోజు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఏదైనా మాట్లాడుతున్నాడా? విద్యార్థుల సమస్యల మీద మాట్లాడుతున్నాడా? ఎక్కడ కూడా నోరు మెదపకోకుండా వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ సంతకాలు పెట్టడమే అని ఆయన ఒక పనిగా పట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మా డిమాండ్ ఖచ్చితంగా రైతులకు అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, ప్రతి ఒక్కరికి యూరియా దొరికినట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మా డిమాండ్. మొత్తం మీద రైతు సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు పెద్ద ఎత్తున పోలీసులు 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. అయితే 30 యాక్ట్ అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా యూరియా కొరత కూడా తీవ్ర వేదనకు గురి చేస్తుంది. అన్నదాతల సమస్యలన్నీ కూడా అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటి సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎక్కడ అడుగులు వేయడం లేదు. ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉంటాం. అదేవిధంగా యూరియా కొరత తీర్చే దిశగా అడుగులు వేయాలన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.